ఎన్ని రకాలంటే కరెక్ట్ గా చెప్పగలడు సుడిగాలి సుధీర్. ఎందుకంటే సుధీర్ ఇప్పుడు పోస్ట్ మ్యాన్ పోస్ట్ కి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ టీమ్. మనుషుల్లో జెంటిల్ మ్యాన్ పోస్ట్ మ్యాన్, జాబుల్లో గ్రేట్ జాబ్ పోస్ట్ మ్యాన్. మనుషుల్లో జెంటిల్ మ్యాన్ పోస్ట్ మ్యాన్, జాబుల్లో గ్రేట్ జాబ్ పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ లేని ఊరు వేస్ట్ రకన్నా, నీ బెస్ట్ ఫ్రెండ్ పోస్ట్ మ్యాన్ తెలుసుకున్నానా, పట్టణాలకైనా పల్లెలకైనా. నమస్కారం అండి అందరికి. నేనండి మీ పోస్ట్ మ్యాన్ ని. అప్పట్లో అంటే మాకు చాలా పనులు ఉండేవి. అదే పోస్టులు గీస్టులు ఇవ్వడం, ఒకేంటి 10 సార్లు వెళ్ళడం పోస్టులు ఇవ్వడానికి. ఇప్పుడేముంది, ఈ ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, వాట్సాప్ లో వచ్చిన తర్వాత ప్రతి ఒళ్ళు చాటింగ్లు ఎక్కువైపోయినాయి. ఇదే ఎక్కువైపోయింది, మా పని తక్కువైపోయింది. అయినా పర్లేదు, ఈ మధ్య జబర్దస్త్ దైవాలు మాకు చాలా లెటర్లు వస్తున్నాయి. జబర్దస్త్ దైవాలు లెటర్లు ఏంటని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏం లేదు, మీరు ఎలాగో నెంబర్ లేవు ఎవరికి. పోనీ ఫేస్బుక్ లో అక్కడ ఫాలో అవుదాం అంటే మీ అన్ని ఫేక్ అకౌంట్లో ఉంటాయి తప్ప, అందుకే మీకు లెటర్లు రాస్తున్నారు అనమాట. చాలా లెటర్లు వచ్చినాయి వాళ్ళు జబర్దస్త్ కి. ఎవరితో స్టార్ట్ చేద్దాం? రష్మి లెటర్ ఉంది, ఇప్పుడు కాదు. నాగబాబు గారితో స్టార్ట్ చేద్దాం. నాగబాబు గారు, మీకే లెటర్. నా పేరు లక్ష్మి, నేను జబర్దస్త్ ప్రోగ్రామ్ కి పెద్ద ఫ్యాన్ ని. ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ కాదండి, నాగబాబు గారికి. ప్రోగ్రామ్ ఫ్యాన్ ఉంటారు కదా, నాగబాబు గారి ఫ్యాన్ ఏంటమ్మా? అంటే సాధారణంగా ప్రోగ్రామ్ మధ్యలో యాడ్స్ వస్తే ఎవరైనా ఛానల్ మారుస్తారు, కానీ నేను జబర్దస్త్ లో కంటెస్టెంట్ స్కిట్ స్టార్ట్ చేయగానే ఛానల్ మార్చేస్తూ ఉంటాను. వాళ్ళు అదో కామెడీ. నాగబాబు గారి జడ్జ్మెంట్ గా మళ్ళీ పెట్టుకుంటాను, ఆయన అంటే అంత ఇష్టం నాకు. అసలు నాగబాబు గారు నవ్వుతోనే అది కామెడీ షో అయ్యింది, లేకపోతే కామెడీ షో కాదు, ఏం కాదు. ఆ రచ్చరవి గారు ఉన్నాడు, ఆడి పేరులో రచ్చదని చెప్పని స్టేజ్ ఎక్కి పిచ్చి పిచ్చి యాక్ట్లన్నీ చేస్తున్నాడు. జనాలకి పిచ్చెక్కిపోతుంది చూడలేక. ఇంకా తర్వాత శంకర్ గారు అంటే ఏదో శ్రీకాకుళం స్లాంగ్ ఏదో ఏలాకోళం చేస్తాడు, మీకు బాగా కనెక్ట్ అయింది, జనాలకు కూడా బాగా కనెక్ట్ అయింది కాబట్టి ఆ టైం బాగుంది. ఇంకా సుడిగాలి సుధీర్ పరిస్థితి అంటారా, ఆడికి ఎక్కడో సుడింది కాబట్టి ఇంకా అలా ఫ్యాన్స్ క్రేజ్ అదే నడుస్తుంది. అయినా సీనుగాడు లేకపోతే సుడిగాడి సుధీర్ అంత సినిమా లేదండి. ఆ సీనుగాడు ఉండడం వల్ల ఈ టైం ఏదో బాగుంటుంది నడుస్తున్నాడు. లేకపోతే రష్మి చెప్పినట్టు ఆడి పేరు సుధిగాడు కాదు, ఏ సోదిగాడు ఇంకే గాడు అన్నా పర్లేదు. కానీ అభి స్కిట్లను బట్టి నాకు పంచ ప్రాణాలండి, ఎందుకంటే అందులో కామెడీ ఉండదు కాబట్టి. ఓకే, బాగానే రాసామమ్మా నాగబాబు గారి గురించి. మన నెక్స్ట్ లెటర్ ఎవరు తెద్దాం? రోజా, మీకు కూడా లెటర్లు వస్తున్నాయా బాబోయ్? ఐ లవ్ యూ రోజా, ఐ మిస్సింగ్ యూ వెరీ బ్యాడ్లీ. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసి తిరిగాం, కలిసి తిన్నాం, కలిసి పడుకున్నాం, కలిసి ఇంకేవేవో చేసాం. అలాంటిది వాళ్ళు నువ్వు సడన్ గా సలోమని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఓకే, నువ్వు పెళ్లి చేసుకుంటే చేసుకున్నావు, కానీ తర్వాత మనం ఫోన్ చేసి మాట్లాడుకొని మన రిలేషన్ అలాగే సాగిస్తే ప్రాబ్లం ఏంటి నీకు? ఐ మిస్ యూ రియల్లీ బ్యాడ్లీ. నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. ఇట్లు ప్రేమతో మీ అక్క సరోజ. మీ అక్కండి రాసిన లెటర్, ఎందుకో కంగారు పడిపోతారు? అబ్బో, అడిగేది కోరిక కూడా కోరారండు. రోజా గారు నాగబాబు గారు కలిపి ఒక స్కిట్ చేస్తే చూడాలని ఉందంటే ఏముండో అదే మీకు ఆకర్షవాస అయ్యిద్ది. కొమ్మ అలాంటి కోరికలు కోరదు మీరు. మొన్నే జపాన్ లోనే అక్కడ భూకంపాలు వచ్చినాయి, నిన్న కాకపోతే ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చాయి. మళ్ళీ అవసరం మనకి ఇలాంటివన్నీ? అంటామండి, ఎందుకంటే సీరియస్ అవుతారు మీరు. రష్మి కండి లెటరు. రష్మి గారు, మీ డ్రెస్ సూపరు, మీ స్మైల్ కూడా సూపరు, మీ యాంకరింగ్ అంటే అద్భుతం అండి. ఆ డ్రెస్ ఏంటి? బీప్ బీప్ బీప్. మా మొగుడుతో కాపురాలు చేసుకొని రే బీప్ బీప్ బీప్. ప్యాంట్ వేసుకోండి మర్చిపోతున్నామండి అప్పుడప్పుడు. బీప్ బీప్ బీప్. ఏడుకోళ్ళు గారు దానికి చెప్పండి, ప్యాంట్ వేసుకోమని అప్పుడప్పుడు. బీప్ బీప్ బీప్. ఆ సుడిగాలి సుధీర్ సైడ్ కొడుతున్నా ఉంటా, అలాంటి ఏం చేయొద్దు, మా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు అడిగి. బీప్ బీప్ బీప్. ఏంటి పీపుల్ అనుకుంటారా? బూతులు ఉన్నాయన్న అక్కడ, ఏం చదువుతాము నుంచి. ఏడుకొండల గారికి లెటర్ 6 చెక్కులు కూడా వచ్చినాయి బాబోయ్, ఏదో మ్యాప్ ఉంది ఇందులో. నమస్కారం అండి ఏడుకొండల గారు, మేమండి మీ పాత టీం లీడర్లు. 13 ఎపిసోడ్ తర్వాత పెట్టుకుంటా అని చెప్పని అన్నారంట కదా,
కొంచెం ఏదో శ్యాంప్రసాద్ రెడ్డి గారితో రికమెండ్ చేయొచ్చు, కొంచెం ఏదో చేస్తే బాగుంటుంది. మొన్న ఇల్లు కూడా కట్టారంటగా, కారు కొనుక్కుందాం అనుకుంటున్నారంట కదా, అందుకే తలోక 50 2.5 పంపించాం. పెట్రోల్ కూడా మేమే కొట్టిస్తామండి, మీరేం కొట్టించుకోవద్దు. మీరు ఏదో కొంచెం సెట్ చేస్తే కొంచెం బాగుండదండి. నెక్స్ట్ ఇంట్లోంచి రెమ్యూనరేషన్ 50% యాసిస్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే అదే జరిగింది, మీరేం కంగారు పడద్దు. ఇట్లు ప్రేమతో మీ పాత టీం లీడర్స్. ఇంకో లెటర్ కూడా ఉంది, 10 లక్షల చెక్కు. ఎవరిది? రాఘవ. ఏడుకొండల గారు, నేను రాఘవనండి. దయచేసి ఆ పాత టీం లీడర్లు పిలవద్దండి. ఇప్పుడిప్పుడే నేను కామెడీ చేస్తాను, జనాలు నమ్ముతున్నారు, అందుకే 10 లక్షలు పంపిస్తున్నాను. వాళ్ళని తేకుండా ఉండడానికి ఒక 5 లక్షలు, నన్ను తీయకుండా ఉండడానికి ఒక 5 లక్షలు. సో మీరు ఏదో మేనేజ్ చేసి వాళ్ళు తీసుకురాకండి. ఇలా కొడుకుంటే పర్లేదు, ఏదో చేసిన స్కిట్కి వెళ్ళిచేస్తాను. నాగబాబు గారు నాకు మంచి ఫర్రుగా ఉంటారు కాబట్టి పర్లేదు, మీరు దయచేసి అయితే వాళ్ళు తేవద్దండి. పాపం. బా ఓ అమ్మ, మళ్ళీ ఇలా లెటర్ వచ్చిందా? ఈ మొగుడు పిల్లలు ఏంటో అర్థం కాదండి. రోజుకి 4 సార్లు వీళ్ళ ఇంటికి లెటర్లు వేయడానికి చచ్చిపోతున్నాను. ప్రేమించుకుంటున్నారో ఏం చేసుకుంటున్నారో తెలియట్లేదు. 36/258. మేడం పోస్ట్. అబ్బా, మా ఆయన నాకు లెటర్ రాశారు, ఓపెన్ చేయాలి. ఏం రాశారు ఏంటో. ఏమే ఎలాగున్నావు? బాగానే ఉన్నానండి. నేను లేను కదా, బాగానే ఉంటావులే. ఏంటి కొత్త సినిమా అత్తారింటి దగ్గర చూస్తావా? నాకు మన ఇంటి దారి తప్ప ఇంకో దారి తెలియదండి. అంత వద్దు, నువ్వు అత్తారింటి దగ్గరికి వెళ్ళావని మీ అత్త చెప్పింది, అదే మా అమ్మ. అంటే అది పవన్ కళ్యాణ్ సినిమా కదండి, తట్టుకోలేకపోతున్నాను. సరే గాని ఎదురింటి పిన్ని గారు ఏం చేస్తున్నారు? ఎదురింటి బాబాయ్ గారితో లేచిపోయారండి. మేడం బ్యాచిలర్స్ ఏం చేస్తున్నారు? ఈ మధ్య వస్తున్నారు కానీ ఏం చేయట్లేదండి. సరే గానీ వాళ్ళు ఎక్కువతో మాట్లాడగానే నేను ఊరి నుంచి వచ్చినప్పుడు నీకు బంగారు చౌరింగులు, చైను, వడ్డాను, గాజులు తెద్దాం అనుకున్నాను, అవ్వలేదు. నెక్స్ట్ టైం పట్టుకొస్తాను, సరేనా? అంతవరకు నీకోసం గుర్తుకు ఉంచుకోకుండా. సరే అయితే ఫ్రీ కదా, వినేస్తారు దరిద్రుడు. పొద్దున్నే దానికి లెటర్ రాశారు వీడు, మళ్ళీ ఇప్పుడు ఇది ఆడికి ఇవ్వాలి. ఇది రాసింది ఏం రాసుకుంటారు ఏంటో లెటర్లు ఏళ్ళు గోల. సార్ చెప్పండి. పోస్ట్ వచ్చింది, చదువుకోండి. నాకు లెటరా? మా ఆవిడ రాసింది. ఏమండి ఎలా ఉన్నారు? నువ్వు లేకపోతే ఎలా బాగుంటానే? ఏమండి టైంకు బోన్ చేస్తున్నారా? నువ్వు లేకపోతే ముద్ద దిగట్లేదు డార్లింగ్. మరి పొట్ట ఏంటి దరిద్రంగా? అంటే గ్యాస్ట్రిక్. ఏమండి మన నుంచి మీరే ప్రతి క్షణం గుర్తుకొస్తున్నారండి. ఎందుకో? వస్తారు కదండి, ఇంకా డబ్బులు పంపించలేదు ఎందుకని ఫోన్ చేసాను. సార్ లెటర్ రాశాను. ఏమండి రాత్రిపూట ఒంటరిగా పడుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నానండి. అమ్మనేమ్మా, పైన బ్యాచెస్ ఉన్నారు, అక్కడికైనా వెళ్ళిపోతున్నావు ఏంటి? నా కళ్ళు కూడా మీరే వస్తున్నారు. నేను రాకపోతే నీకు కళ్ళకి ఇంకెవరు వస్తారా? నా బాబు కూడా వస్తారా? ఏమండి పక్కన పెడితే లీవ్ పెట్టుకుని తొందరగా వచ్చాయండి. అమ్మో, ఇక్కడ లీవ్ పెట్టకపోతే అక్కడ ఇంకోటితో కాపురం పెట్టేలాగా ఉంది. ఎలాగైనా లీవ్ పెట్టుకు వెళ్ళాలి. ఏమండి మీరు వచ్చేంత వరకు మీకు గుర్తుగా పేపర్ చెప్పండి. ఈ లాస్ట్ ఏదో బాగున్నట్లుంది, ఒకసారి మళ్ళీ. ఏమండి మీరు గుర్తుకు వచ్చేంత వరకు మీకు అంతవరకు. మళ్ళీ పొద్దున్నే డ్యూటీ స్టార్ట్ అయిపోయింది, నాకు తలనొప్పి అయిపోతుంది. ఇవాళ ఎవడోడికి లెటర్లు వచ్చాయి ఏంటో. నాకే లెటరు, లవ్ లెటరు. ప్రియమైన పోస్ట్ మ్యాన్ కి ప్రేమ లేక. అమ్మో, నాకు లేక ప్రేమ లేక. నా పేరు సరోజ. మీరు మా వీధిలోని లెటర్స్ వేస్తూ పోస్ట్ నడుస్తుంటే మనసు పేస్ట్ అయిపోతుంది. అమ్మో, మీరు సైకిల్ మీద కిర్రు తొక్కుంటూ వస్తుంటే ఆ సైకిల్ కింద హృదయం అయిపోతుంది. మీతో మాట్లాడాలని ఇంకేదేదో చేయాలని చెప్పని నా హృదయం తగతగలాడిపోతుంది. ఇట్లు మీ సరోజ 6-23-154/2.9. అమ్మో, మీ పక్క వీధిలో ఉంటాను. షార్ప్ 5 o'clock ఈ రోజే కలవాలి. ఇలాంటి ఆఫర్లు ఎన్ని రాలా నాకు? అయితే చాలా కాలం తర్వాత వస్తుంది కాబట్టి కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నాను. పక్క వీధి అని చెప్పానంటే
సరోజ 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 రాజా ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నా. నల్ల బాలు ఇన్ని రోజులకి ఫుల్ మీల్స్ తిన్నంత ఆనందంగా ఉంది రాజా. రాజా రాజా రాజా